హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విపిఎం కెరీర్ మేకర్. విద్యాశాఖలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి పర్మనెంట్ ఉద్యోగాలు. జీతం వచ్చి మనకి 45,000. ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ భోపాల్ నుంచి రావడం అయితే జరిగింది. నాన్ టీచింగ్ పోస్టుల కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడైతే 3 రకాల పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి, మనకి ఇవ్వడం అయితే జరిగింది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి పే లెవెల్ 5, దీని గ్రూప్ సి పోస్టులు ఈ 3ను. తర్వాత జూనియర్ అసిస్టెంట్కి పే లెవెల్ 3, తర్వాత ల్యాబ్ అసిస్టెంట్కి మనకి వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీంట్లో అన్రిజర్వ్డ్కి అందరూ ఉన్నాయి కాబట్టి దీనికి అందరికి అప్లై చేసుకోవచ్చు. టోటల్ వచ్చి మనకి 15 వేకెన్సీలు ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకి ఆన్లైన్ అప్లికేషన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. 24/11/2025 నుంచి మొదలైంది. లాస్ట్ డేటు అండ్ టైమింగ్ వచ్చేటప్పటికి 23/12/2025 రాత్రి 11:59 వల్ల అప్లై చేయాలి. దీనికి లాస్ట్ డేటు. తర్వాత ఇది హార్డ్ కాపీ పంపించవలసి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసింది ప్లస్ దాంతో ఫలంగా మీకు ఏజు అన్నీ కలిపి పెట్టి మీరు పంపించవలసి ఉంటుంది. ఇది 30/12/2025 నాటికల్లా పంపించవలసి ఉంటుంది. తర్వాత ఈ ఏజ్ క్వాలిఫికేషను, తర్వాత క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్ మనకి 23/12/2025 నాటికి మీరు కంప్లీట్ అయి ఉండాలనేసి దాంట్లో ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఒక వేకెన్సీ అయితే ఉంది. అందరూ అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ 5 ఇది. ఒక 70,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది దీనికి 33 ఇయర్స్ దాకా మనకి అన్రిజర్వ్డ్ వారికి ఉంది. ఓబీసీ వారికి 36, తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి 38 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 43 ఇయర్స్ దాకా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, తర్వాత 45 ఇయర్స్ దాకా ఓబీసీ క్యాండిడేట్స్, 48 ఇయర్స్ దాకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి బ్యాచిలర్ డిగ్రీలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ రిలవెంట్ ఫీల్డ్లో మనకు 55 మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అడుగుతున్నారు. 5 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ల్యాబొరేటరీలో కానీ, అకాడమిక్లో కానీ, రీసెర్చ్లో కానీ, ఎస్టాబ్లిష్ నేషనల్లో కానీ, ఇంటర్నేషనల్లో కానీ, ఇక్కడైతే చాలా రకాల మీకు ఐటీలో కానీ, కంప్యూటర్ నాలెడ్జ్లో కానీ, ఈ క్లాస్ రూమ్లో కానీ, ఆడియో విజిబుల్ ఎక్విప్మెంట్లో కానీ, సీసీటీవీ నెట్వర్క్లో కానీ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి జూనియర్ అసిస్టెంట్ ఎంఎస్. దీనికి అయితే మనకి అన్రిజర్వ్డ్కి 3, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి అయితే 1 ఉంది. పే లెవెల్ 3. మనకి దీనికి వచ్చేటప్పటికి 45,000 నుంచి 60,000 మధ్యన శాలరీ అయితే రావడం జరుగుతుంది. దీని ఏజ్ వచ్చేటప్పటికి 30 ఇయర్స్ ఓసీ వారికి, ఓబీసీ వారికి 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 35 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 40 ఇయర్స్ ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్ 43 ఇయర్స్ దాకా, 45 ఇయర్స్ దాకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి మనకి 50 మార్క్స్ డిగ్రీలో ఏ డిగ్రీ చేసినా కానీ దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. మరి దాంతో ఫలంగా ఎంఎస్ ఆఫీస్ రావాలి, వాడు ఎక్సెల్, పవర్ పాయింట్ రావాలంటున్నారు. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి మీకు టైపింగ్ వచ్చిన, షార్ట్ హ్యాండ్ వచ్చిన తర్వాత దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు రిజర్వబుల్. ఇది ఉన్నా లేకపోయినా కానీ ఇది ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మరి దీంతో ఫలంగా ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. ఇక్కడ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ ఆఫీసు ప్రాక్టీస్ కానీ, హాస్పిటాలిటీలో కానీ, లేదా క్యాటరింగ్ సర్వీస్లో కానీ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. డిజరబుల్ ఏంటంటే హ్యాండిలింగ్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్, అకౌంటు దీంట్లో ఉన్నా కానీ మీరు దీనికైతే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేటప్పటికి మనకి 6 వేకెన్సీలు అన్రిజర్వ్డ్కి, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 1 ఉన్నాయి. ఇది పే లెవెల్ 3, 45,000 నుంచి శాలరీ 60,000 మధ్యలో అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ బీఎస్సీ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ చదివినవారు కానీ, బయాలజికల్ సైన్స్ చదివినా కానీ 50 మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ ఉన్నవారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి మనకి 3 ఇయర్స్ హ్యాండ్లింగ్, ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్, ఎక్స్పెరిమెంట్లు ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది.
తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్ కూడా దీనికి 5 ఇయర్స్, స్పోర్ట్స్ పర్సన్స్కి ఎస్సీ ఎస్టీకి 10 ఇయర్స్ స్పోర్ట్స్ పర్సన్ కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అదే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యండి 3 ఇయర్స్ చదివిన వారు అయితే సిఎస్ సర్వీస్ చేసిన వారైతే దీంట్లో వారి ఏజ్ అండర్ ఈడబ్ల్యూఎస్ వారు 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ 43 ఇయర్స్ దాకా, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే దీంట్లో ఇచ్చారు. వీరైతే మనకి స్క్రీనింగ్, స్కిల్ టెస్ట్ కన్సిస్టింగ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డిస్క్రిప్టివ్ టైప్ 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ మనకి 100 క్వశ్చన్స్కి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీరు స్క్రీనింగ్ టెస్ట్లో మనకి 50% మార్కులు అన్రిజర్వ్డ్కి, ఈడబ్ల్యూఎస్ గారికి 45 మార్క్స్, ఓబీసీ వారికి 40 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. దీన్ని ఎప్పుడు మనసులో మీరు అసలు పెట్టుకోవద్దు. ఎందుకంటే మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టుకున్నారంటే మీరు 100కి 50 మార్క్స్ తెచ్చుకోవడానికే ట్రై చేస్తారు. ఎప్పుడైనా సరే మనకి తక్కువ పోస్టులు ఉన్నప్పుడు మనకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఎప్పుడైనా సరే 100కి మనకి 100 వచ్చేలాగా మనం చదివితే దీనికి ఎగ్జామ్ రాయడానికి వెళ్తే మీరు ప్రిఫరెన్స్ అయితే మీ ఫస్ట్ నెంబర్లో ఉంటే మీకు ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది. ఇక్కడైతే ఎగ్జామ్లో ఏముంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఇవ్వడం జరిగింది. జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఇస్తారని ఇవ్వడం జరిగింది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ కూడా ఇక్కడ సిలబస్ అయితే పూర్తి సిలబస్ ఇచ్చారు. ఈ సిలబస్ని చూసి మీరైతే దీనికి ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ ఫీజు విషయాన్ని వచ్చేటప్పటికి 100 రూపీస్ అందరూ చెల్లించాలని చెప్తున్నారు. కమ్యూనికేషన్ ఛార్జెస్ 100 రూపీస్. ఇదైతే రిఫండ్ అయితే రాదు, మనకి ఆన్లైన్ ద్వారా మీరు చెల్లించవలసి ఉంటుంది. మీరు ఆన్లైన్లో ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని మీ ఫుల్ డీటెయిల్స్, డాక్యుమెంట్లు అన్నీ సపోర్టింగ్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి 23/12/2025 దాకా దీన్ని అప్లై చేయొచ్చు. తర్వాత ప్రింట్అవుట్ తీసుకుని డాక్యుమెంట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్టు, కొరియర్లో కానీ మనం 30/12/2025కి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి అసిస్టెంట్ రిజిస్టర్ రిక్రూట్మెంట్ సెల్కి మనకి భోపాల్కి మధ్యప్రదేశ్ పంపించవలసి ఉంటుంది. మన ఎన్వలప్ మీద రాయవలసి ఉంటుంది. ఇలాగ ఎన్వలప్ ఒకటి తీసుకోండి. దాని మీద ఇక్కడ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో 2 అడ్రస్ ఇవ్వడం జరిగింది కదా, అసిస్టెంట్ రిజిస్టర్ భోపాల్ అనేసి ఇక్కడ 2 అడ్రస్ రాయాలి. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ రాయవలసి ఉంటుంది. ఏ కేటగిరీ రాసి ఇక్కడ మీరు రిజిస్టర్ పోస్ట్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ కొరియర్ ద్వారా మీకు దీన్ని ఎప్పుడులా పంపించాలి, 30/12 ఈ నెలాఖరుకల్లా పంపించవలసి ఉంటుంది. అప్లికేషన్తో మీకు ఏమేమి డాక్యుమెంట్ ఎన్క్లోజ్ చేయాలని ఇవ్వడం జరిగింది. హార్డ్ కాపీ ఆన్లైన్ అప్లికేషన్ని డూలీ సైన్డ్ బై ది పేజెస్ 5 పేజెస్, ప్రతి పేజ్ మీద సంతకం పెట్టండి, ఎందుకంటే రిజెక్ట్ అవుతారు. లేదా 10వ తరగతి సర్టిఫికేటు, తర్వాత 10th క్లాస్ సర్టిఫికేటు, మార్క్ షీటు, తర్వాత డిప్లొమా మార్క్ షీటు, గ్రాడ్యుయేట్ మార్క్ లిస్టు, గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికేటు, పోస్ట్ గ్రాడ్యుయేట్ మార్క్ షీటు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికేటు, తర్వాత వచ్చి మీది ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్, ఎన్ఓసి, మీరు ఒకవేళ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయితే ఎన్ఓసి ఉంటే ఎన్ఓసి, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, తర్వాత ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే ఓబీసీ సర్టిఫికేట్, తర్వాత ఎస్సీ సర్టిఫికేట్లు, తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అన్ని సర్టిఫికేట్లు సబ్మిట్ చేయవలసి ఉంటుంది అప్లికేషన్కి. దీనిలో ఎటువంటిది లేకపోయినా కానీ రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు నచ్చిందా నచ్చలేదా, ఏమన్నా దాంట్లో ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలి అనేది కామెంట్ అయితే చేయండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.